హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇది వచ్చేసి ధనియాల తోట ఫ్రెండ్స్. ధనియాలు అంటే మనం కూరల్లో వాడుతుంటాం కదా, ధనియాల పొడి అట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని కొత్తిమీరగా ఉపయోగపడతాయి. ఫస్ట్ ఈ ఆకులు, ఆ తర్వాత వచ్చేసి ఈ ఆకులు పెరిగి పెద్ద అయితే ధనియాల తోట అయితే అవుతుంది ఫ్రెండ్స్. నా చిన్నప్పుడు ధనియాల తోటను చూసిన. మళ్ళీ ఇప్పుడు నాకు 30+ ఏజ్. ఇప్పుడు చూసిన ఫ్రెండ్స్, ధనియాల తోట అనేది చాలా వరకు అంతరించిపోయింది. బయట ఎక్కడో నీళ్ళున్న ప్రదేశంలో అట్లా వేస్తున్నారు. మా సైడ్ అయితే చాలా తక్కువ ధనియాలు వేయడము. ఈ ఇయర్ ఈ 2025లో మాకు వర్షాలు బాగా రావడం వల్ల మా పొలంలో రకరకాల పంటలు అయితే వేసినారు. వరి కానీ, మినుము కానీ, నువ్వు కానీ, అలాగే ధనియాలు కానీ. మెయిన్ ఇది చాలా తక్కువ ఫ్రెండ్స్. మా ఊరంతటి కలిపి ఒక ఇద్దరేం వేసినారు. ఇది ఫస్ట్ తోట. ఇంకో తోట కూడా నెక్స్ట్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ తోట, ధనియాల తోట. అబ్బా, భయంకరమైన వాసన, మంచి సువాసన, ముక్కల ఘాటు ఎత్తుకుంటుంది. అంత మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మనము సెంటు కానీ, పర్ఫ్యూమ్స్ చాలా రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ కెమికల్స్తో చేసినట్టు కాబట్టి అవి మనము అట్లాంటి వాసన పిలిచే మనకు హెల్త్ ఇబ్బంది అవుతుంది. కానీ ఇలాంటి న్యాచురల్ మొక్కల యొక్క వాసన, మంచి వాసన, ఇలాంటి మనం పీల్చి కూడా మనకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాంటి మంచి మొక్కలు ఫ్రెండ్స్ ఇవి. చూడండి, పువ్వు అయితే భయంకరంగా వచ్చింది ఫ్రెండ్స్. అసలు ఈ పువ్వు చూసి నేనే షాక్ అయిపోయినా. అప్పుడెప్పుడు నా చిన్నప్పుడు చూసినా, అవి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఒకసారి మీరు కూడా ఈ తోట అంతా చూడండి, ధనియాల తోట ఇది. ఎంత బాగుందంటే నిజంగా నాకైతే మనసు ప్రశాంతంగా హాయిగా ఉందన్నమాట దీన్ని చూస్తానే. అసలు మనము తోట దగ్గరికి కొంచెం అట్లా వచ్చినా కూడా దీని స్మెల్ గప్పమని మనసు లాగేస్తుంది. తోటకాడికి రాని అంత స్మెల్ అనేది ఘాటు సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇది అది తోటకు దూరంగా ఒక 50 మీటర్ల దూరం నుంచే ఆ స్మెల్ అనేది గమ వస్తుంది. ఏదైనా న్యాచురల్ స్మెల్ అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి ఈ తోటను. ఇదే ఫ్రెండ్స్, కింద మొక్క అయితే ఇలా ఉంది, ఒక్కటే విత్తనము. కానీ ఈ చెట్టు చూడండి ఎన్ని కొమ్మలు ఉన్నాయో, భయంకరంగా విస్తరించింది చూడు. అసలు ఒక విత్తనము ఇన్ని రకాలుగా రూపాంతరం చెందిందంటే చాలా గ్రేట్. అండ్ అలాగే ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క పువ్వు, ఆ పువ్వుకు మళ్ళీ రెక్కలు చూడండి. ఆ రెక్కలకు మళ్ళీ రెక్కలు అలా లాస్ట్ ఒక పువ్వుకు ఒక్కొక్క ధనియం కాస్తుంది అనమాట. ఇయో ధనియాలు, ఇది ఎక్కడ చూడు, ఇయో ధనియాలు. ఇట్లా ధనియాలు కాసి ఈ పువ్వులు మొత్తం అంతా ధనియాలు కాసే ఎన్ని అవుతాయి. నిజంగా నాకు ఇన్ని తోటలు చూసినా కానీ నాకు ఇంత హ్యాపీ అనిపించలేదు. ఈ తోటను చూసి నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. గ్రేట్ బాబ్బా నిజంగా. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను చాలా రోజుల తర్వాత అయితే ఈ తోటను చూస్తున్నా, అందుకనేమో నాకు ఇంత ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇదా చూడు, సాఖంగా పెరిగింది ఇదైతే ఏపుగా. ఇదో చూడు, ఇది వచ్చి రెండు విత్తనాలు తోట చూడు ఎంత ఉందో, ఎంత పెరిగిందో. రెండు విత్తనం. ఇది ఒక చెట్టు, ఒక విత్తనం, అదొక విత్తనం. చెట్టు పెరిగిందా? వావ్. ఫ్రెండ్స్, ఈ నుంచి వేసుకుంటే ఆ లాస్ట్ వరకు అదే, ఇట్లా వేస్తే ఈ లాస్ట్ వరకు అదే. నిజంగా ఘాట్ అనేది స్మెల్ భయంకరంగా వస్తుంది. మంచి వాసన ఫ్రెండ్స్, చాలా మంచి వాసన. ఇదో చూడు, ఇదో ఒక్క చెట్టు ఎంత పెరిగిందో. లైన్ అయితే చాలా హైట్ పెరిగింది ఫ్రెండ్స్. అప్పుడు నా చిన్నప్పుడు నేను ఇంత హైట్ ఎప్పుడు పెరగలేదన్నమాట. ఇది ఇదో ఈ మాత్రమే ఉంటాయి. నాకు అప్పుడు గుర్తొచ్చినప్పుడు ఈ సైజులో ఉంటాయి. ఇప్పుడు ఎంత పెరిగింది చూడు, ఎంత హైట్ పెరిగిందో. అంటే ఇప్పుడు మనము ఇవి వాడే విత్తనాలు కావచ్చు, ఒకవేళ మధ్యలో రసాయనాలు బట్టి ఖచ్చితంగా యూజ్ చేస్తున్నారు అనుకో, అది వేరే విషయము. కానీ ఎంత రసాయనాలు యూజ్ చేసినా ఈ ప్రకృతి అనేది మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది.
ఏదంటే నువ్వు ఎన్నెన్నో రసాయనాలు వాడు, నా వాసన నేను ఎక్కడికి పోగొట్టుకోనని ఒక మంచి స్మెల్ అనమాట. నిజంగా నాకు ఈ తోటలో ఉన్నంతసేపు ఈ వాసన పీల్చుకుంటాను నేను ఎక్కువగా. అబ్బబ్బబ్బబ్బబ్బా! గ్రేట్, గ్రేట్, గ్రేట్. చూడు, అయితే తోటంతా చాలా పతలాగా ఉంది ఫ్రెండ్స్. చిక్కంగా లేదనుకుంటా. ఇది చిక్కంగా లేదు కాబట్టి ఇంత హైట్ పెరిగింది. అదే చిక్కంగా ఉంటే ఇంత హైట్ రాదనుకో. యాక్చువల్గా ఇంత హైట్ రాదు. చిక్కంగా లేదు, పతలాగా ఉండింది కాబట్టి ఇంత హైట్ వచ్చింది అనుకుంటాను నేనైతే. నిజంగా నా మోకాలు పై భాగం వరకు ఉన్నాయి. చాలా గ్రేట్ బా. మీకు ఒక్క నిమిషం చూపిస్తా. ఇయో ధనియాలు చూడు, ఇయో ధనియాలు, ఇయో ఇంకా ఈ విధంగా ఫామ్ అవుతాయి అన్నమాట ధనియాలు. ఇదో ఇట్లా ఇయో ధనియాలు పీకినే. ఇయో ఫ్రెండ్స్, ఇవి అయితే కొన్ని పీకినే పచ్చిగా ఉండే కాయన కూడా ఇవి రుచి చూద్దాం. సూపర్ బాగున్నాయి ఫ్రెండ్స్. పచ్చి ధనియాలు చూడు, ఇయో పచ్చిగా ఉన్నాయి కదా, గ్రేట్. కానీ మనం ఇట్లే తింటే మటుకు కొంచెం డేంజరే. ఎందుకంటే వీటికి మందులు స్ప్రే చేసి ఉంటారు కాబట్టి ఇట్లా తినడం తప్పే. బట్ ఏమంటే నేను మీకు చూపిద్దామనే ఉద్దేశంతో 1-2 తినే అంతే. అయినా 1-2 తింటే ఏం కాదులే బా, ఏమవుతుంది. ఎటైనా ప్రకృతి మనకిచ్చిన ఒక వరం అనుకో ఈ ధనియాలు. ఎందుకంటే ఎన్ని మందులు స్ప్రే చేసినారు వీటికి, అయినా కూడా దీని సువాసన నన్ను ఆ నుంచి లాగింది. కనీసం 50 మీటర్ల దూరం నుంచి ఉండా. ఇప్పుడు ఏదో తెల్లగా ఉంది తోట అనుకున్నా. అంటే నాకు ఆల్రెడీ తెలుసు ముందు వేసినారని, కానీ ఈ స్టేజ్కి వచ్చిందనే విషయం అయితే ఇప్పుడే తెలిసింది నాకు, వీడికి వచ్చినాక. అందుకు ఇలాంటి మనం దేన్నైనా ఒక అద్భుతాన్ని కానీ, ఒక చిన్న విషయానికి పెద్ద విషయం కానీ, దేన్నైనా మన కెమెరాలో బంధించి నా వ్యూవర్స్ కానీ, నా సబ్స్క్రైబర్స్ కానీ చూపించాలనేది నా మెయిన్ ఉద్దేశం. కాబట్టి నేను దేన్ని వదలనమాట సామాన్యంగా. అది ఎలాంటిదైనా సరే. ఎలాంటిదంటే ఒక జనాలకు ఉపయోగపడేది, కొత్త వ్యక్తులకు తెలుసుకునేది, చూడని వాళ్ళు చూసేది అన్నమాట. అలాంటివి మనం క్యాచ్ చేస్తాం, వదిలేస్తాం, అందరికీ ఉపయోగపడుతుందని. ఓకే, ఎనీవే మొత్తానికి ఈ ధనియాల తోట అనేది నాకు పిచ్చిగా నచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, మనము దేనైనా ఆర్గానిక్గా ఉపయోగించుకుంటే మంచిది. కానీ ఇప్పుడున్న టైంలో ఆర్గానిక్ అంటే చాలా కష్టము. కానీ మనము సాధ్యమైనంత వరకు కెమికల్స్ లేకుండా లేని విధంగానే వాడుకుంటే మంచిది. ఓకే, బట్ ఎనీవే మనము ఈ తోట అయితానే ఫస్ట్ ఈ తోట ఇంకా ఈ స్టేజ్కి వచ్చింది. ఈ స్టేజ్కి వచ్చినాక పూర్తిగా ఎండగాలిపోతాయి, ఆకులన్నీ ఎండగాలిపోతే అప్పుడు ఆ ధనియాలు అనేది ఒక్కొక్కటి ఫామ్ అయితే అప్పుడు కోసేసి పట్టలకేసి బాగా తొక్కితే పూర్తిగా ధనియాలు అవుతాయి. మనము ఈ అంగళ్ళలో ధనియాల పొడి అంటే ప్యాకెట్లు ఉంటుంది కదా, ధనియాల పొడి, అలాంటిది వాడద్దు. ఎందుకంటే అక్కడ దాంట్లో అవి ఎట్లా చేసింటారో మనమైతే చూసినాము. కానీ ఇలాంటి మనలాంటి రైతుల దగ్గర కొని సేరు కానీ 2 సేర్లు కానీ 5 కేజీలు కానీ అట్లా కొనుక్కొని మనమే మిషన్లో ఆడించుకొని మనము సంవత్సరానికి అయ్యే విధంగా మనము స్టోరేజ్ పెట్టుకుంటే మటుకు నిజంగా చాలా మంచిది. అట్లా పెట్టుకొని మనము కొంచెం మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనం ప్యాకెట్లో మనం ఎప్పుడో వాళ్ళు స్టోరేజ్ చేసి ఉంటారు. అవన్నీ నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. ఇదైతే మటుకు మనకు ఒరిజినల్ పక్కా 100% కాబట్టి మనము ఖచ్చితంగా ఇవి మనం రైతుల దగ్గర కొని, ఎందుకంటే రైతులు పండించారు కాబట్టి ఒక గింజ జాచి పెడతారు, ప్లస్ ఒక 10 రూపాయలు తక్కువ ఉంటుంది. అంగళ్ళలో ఎవరు తగ్గిరు, ఎక్కువ బేరు, కరెక్ట్ తూకం ఉంటుంది. రైతులైతే ఓనీలేబ్బా అని గింజ జాచే పెడతారు, ప్లస్ 10 రూపాయలు తక్కువ తీసుకుంటారు. అలాంటప్పుడు మనం రైతుల దగ్గరే డైరెక్ట్ కొనుక్కొని మనం ఆడించుకుంటే మటుకు నిజంగా రైతులు బాగుపడతారు, మనము బాగుపడతాం, అన్నిటికీ బాగుంటుంది. ఓకేనా, నా సందేశం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకు ముందు చూపిస్తాను. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియో తగులుతాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.